రామోజీరావు గారిది మరణం అని నేను అనుకోవట్లేదండి. ఆయనది నిర్యాణం. ఒక్క మనిషి అన్ని రంగాల్లో అన్ని ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ చేసి, అంటే ఏదో ఒక ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ చేయడం కాదు, దాంట్లో ఉన్న విధి విధానాలు కానీ పని విధానాలు కానీ కొత్త ఇన్నోవేషన్స్ తీసుకొచ్చి ఏ రంగంలో అడుగుపెట్టినా దాన్ని శిఖరాలకు తీసుకెళ్ళింది ఒక్క వ్యక్తి అండి. ఆయన ఎంతోమందికి మార్గదర్శకంగా నిలిచారు, ఎంతోమందికి ఉపాధి కల్పించారు. అలాంటి వ్యక్తికి ద వే వీ కెన్ పే ట్రిబ్యూట్ టు హిమ్ ఈజ్ బై కన్ఫరింగ్ భారతరత్న. ఆయనకి డెఫినెట్గా ఇవ్వాలి. ఆయనకి ఇవ్వడం సముచితమని రెండు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కూడా మనవి చేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ. రామోజీరావు గారు నాకు బాగా చిన్నప్పటి నుంచి, అంటే నా స్కూల్ డేస్ నుంచి బాగా పరిచయం అండి. హీ వాజ్ అ వెరీ టాల్ పర్సనాలిటీ, వెరీ టవరింగ్ పర్సనాలిటీ. చాలా గొప్ప వ్యక్తి, మహానుభావుడు. ఆయన ఒక వటవృక్షం లాంటి ఆయన నీడలో కానీ ఆయన దగ్గర కానీ కొన్ని వేల కుటుంబాలకి ఉపాధి క్రియేట్ చేసి తనదంటూ ఒక శైలిలో, అంటే క్లీన్ సొసైటీ కోసం లైఫ్ లాంగ్ కష్టపడ్డారు, ఫైట్ చేశారు. ఫెంటాస్టిక్ పర్సనాలిటీ అండి. ఐఎమ్ రియలీ ప్రివిలేజ్. నేను నిజంగా చాలా అదృష్టవంతుడిని. నా చిన్నప్పటి నుంచి చాలా మార్లు ఆయన్ని కలవడం, ఆయన దగ్గర నుంచి, ఆయన ఒక నిఘంటువు లాంటి వ్యక్తి అండి. అంటే హీఈస్ మోర్ లైక్ డిక్షనరీ. దెర్ ఇస్ సో మచ్ యూ కెన్ లెర్న్ ఫ్రమ్ హిమ్. ప్రతిసారి కలిసినప్పుడు ఎవ్రీ టైం ఆయన నన్ను చాలా ప్రభావితం చేశారు. హీ ఇన్స్పైర్డ్ మీ లాట్ ఇన్ మై లైఫ్. ఈజ్ అ గ్రేట్ పర్సన్ అండి. ఐ థింక్ హిస్ లెగసీ విల్ కంటిన్యూ ఫర్ మెనీ ఇయర్స్, మెనీ మోర్ ఇయర్స్ ఐ థింక్. అండ్ ఐఎమ్ ష్యూర్ ఆయన విజను, ఆయన లెగసీ కిరణ్ గారు కానీ హిస్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ముందుకు తీసుకుని వెళ్తారు 100%. అండ్ హీ విల్ బి రిమెంబర్డ్ ఫర్ మెనీ ఇయర్స్. గాడ్ బ్లెస్ హిమ్. మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్. థ్యాంక్ యూ వెరీ మచ్.